సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం అన్నది చాలా కీలకం ఈరోజు దేశంలోని 130 కోట్ల పైబడిన భారతదేశంలో అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం మీద ప్రధానంగా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ విధంగా ఏమైనా ఇందులో కనిపిస్తున్నదా ఈ గ్రూప్లో? అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ప్రియారిటీ ఇచ్చారు, అందులో అనుమానం లేదు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అందులో కీలకమైనది 1 కోటి మందికి మీకు అప్రెంటిస్షిప్ ఇప్పిస్తామని. దాంట్లో ఉన్న వివరాలు దయ్యాలు వివరాల్లో ఉంటాయని సామెత. డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్. నేను ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, మీరు 1 కోటి మంది 500 కంపెనీలు టాప్ కంపెనీస్లో ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్క కంపెనీ ఏడాదికి 4,000 మందికి ఇవ్వాలి. అంటే ఈ 4,000 మందిని ఇంటర్న్స్ని యాక్సెప్ట్ చేస్తుందా? బట్ ద స్కీమ్ ఇస్ ఎ గుడ్ స్కీమ్. సాధ్యమా అనేది అదే ఆ సాధ్యమా అనేది క్వశ్చన్. ఎందుకంటే టాప్ కంపెనీస్లో ఉండేటువంటి అవకాశాలు ఎంత, బట్ ఇట్ ఇస్ గుడ్ స్కీమ్. బట్ ఎందుకు మనం ప్రారంభానికి ముందే ఎందుకు విమర్శించాలి? ఇట్స్ ఎ గ్రేట్ స్కీమ్. రైట్ టు అప్రెంటిస్షిప్ షుడ్ బి ద ఫండమెంటల్ రైట్. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద డిమాండ్స్ నాది రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ తీసుకురావాలి అని. ఎందుకంటే నేను చూశాను. ఇప్పుడు ఒక 70 ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగాను ఉపన్యాసాలు ఇవ్వడానికి. ఎక్కడికి పోయిన పిల్లలు బాధేసేది, అక్కడ కాలేజీలో సరైన ట్రైనింగ్ ఉండదు, వారికి ఎక్స్పోజర్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, చెప్పేవాడు ఉండడు. చాలా బాధేసి నేను శాసన మండలి ప్రభుత్వాన్ని అడిగాను, మీరు రైట్ టు అప్రెంటిస్షిప్ పెట్టండి. ఎందుకంటే లెట్ దెమ్ హ్యావ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, వరల్డ్స్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది టెక్నికల్ స్కూల్. ఆడికి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో స్టూడెంట్స్ ల్యాబ్ అని తీసుకెళ్లారు. అక్కడ మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్, మినీ రోబోట్స్. మన దగ్గర ఏమో కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్ యాక్సెస్ ఉండదు, ఒక కంప్యూటర్ యాక్సెస్ మనకు ఉండదు. అక్కడేమో మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు. మన ప్రాజెక్ట్ రిపోర్ట్ అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లలో తయారవుతాయి. మరి ఎలా మన పిల్లలు డెవలప్ అవుతారు? నైపుణ్యం. అందువల్ల నేను నా అనుభవం చెప్తాను. మాకు జర్నలిజంలో కూడా ఇలా ఇంటర్న్షిప్ ఉండే 6 వీక్ ఇంటర్న్షిప్ నాకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చారు. నేను ఫస్ట్ డే వెళ్తే GS భార్గవ ఎడిటర్ ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళుడుతోనే ఆయన మాట అన్నాడు, యువర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉషా వాసులు రెడ్డి హాస్ సెంట్ యూ. విత్ రెస్పెక్ట్ అన్నారు, ఆమె మీద గౌరవంతో నేను ఒప్పుకున్నాను. కానీ మా దగ్గర టైం ఉండదు, నేర్పడానికి మనుషులు ఉండరు. నీకు సమయం కేటాయించి మాకు 10 మంది అవసరం ఉంటే 8 మంది స్టాఫ్ ఉంటారు, నీకెక్కడ నేర్పుతాం మేము? నీవు లెటర్ జాయిన్ అయినావు కదా, 6 వారాల తర్వాత వచ్చేస్తే సర్టిఫికేట్ పట్టుకుపో అన్నాడు. ఇది గ్రేట్ ఎడిటర్, మంచి ఎడిటర్. అంటే నేను అన్నా అట్లా కాదు సార్, నేను నేర్చుకోవడానికి వచ్చానని. నేర్చుకోవడానికి వచ్చాను అంటే మరి నీ ఇష్టం చూడు అన్నాడు. ఇక్కడైతే రష్ ఉంటుంది. నా బాధలు నేను పడ్డాను. ఉదయం 8 గంటలకి వచ్చేవాడిని. అప్పటి రోజుల్లో కంప్యూటర్ లేవు, పేపర్ మీద మీకు ఎడిట్ చేసేవాళ్ళు. అవన్నీ ఎడిట్ చేసినాక అవి కంపోజ్ అయిపోయినాక డస్ట్బిన్లు వేసేవారు. స్వీపర్లు రాకముందు నేను పోయేవాడిని, ఎందుకంటే ఆ స్వీపర్లు వస్తే అవి తీసేస్తారని. పొద్దున్న 7 గంటలకు స్వీపర్లు రాకముందు పోయేవాడిని. వెళ్ళి ఆ డస్ట్బిన్లో ఉన్న పేపర్లన్నీ నేను తీసుకొని మడత పెట్టుకుంటాను. అందులో అన్నీ ఎడిట్ అయి ఉంటాయి అన్నట్టు. ఒక వర్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంటే స్పెల్లింగ్, అప్పటికి కంప్యూటర్ లేవు కదా. సో పెన్తోని మార్కులు, క్యాపిటల్ లెటర్ కదా క్యాపిటల్ లెటరు, కరెక్షన్స్, ఒక పేరు అవసరం లేకపోతే తీసి పడేయడం, ఓ సెంటెన్స్ ఇటు నుంచి లింక్, అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకుపోయి 8 నుంచి 1 గంట వరకు న్యూస్ పేపర్ ఆఫీస్లో 2 తర్వాతనే జనం ఉంటారు. అవన్నీ చూసి నేర్చుకునేవాడిని. అవన్నీ నా ఇంట్రెస్ట్ను చూసి మురిసిపోయి వాళ్ళందరూ నాకు నేర్పారు. సో ఇప్పటికి నాకు గుర్తు, ఆ GS భార్గవ అయిపోయినాక 6 వీక్ ఇంటర్న్షిప్ అయినాక ఇమీడియట్గా నువ్వు జాబ్లో చేరి జాబ్ ఇస్తామన్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్పుడే నా ఆర్టికల్ పబ్లిష్ చేశాను. అంటే ఇంటర్న్షిప్ ఎందుకు నా అనుభవం చెప్తున్నాడు, అలా ఉంటుంది. నేర్చుకోగలిగే వాడికి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ట్రైన్ ఇవ్వాల. నేను ఆ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ కావడము, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం. సో ఐ లవ్ ద ట్రైనింగ్. అందువల్ల నేను నా వ్యక్తిగత అనుభవం కూడా ఎందుకు చెప్పానంటే, ఆ శిక్షణ ఉంటుంది. అప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు కొత్తగా. ఇంట్రొడ్యూస్ చేస్తే నన్ను ఆర్టికల్ రాయమని పంపించారు. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో, నేనేమో ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ చదువుకున్నాను. అసలు అమ్మాయిల దగ్గర పోయి సెక్స్ ఎడ్యుకేషన్ రోజరీ కాన్వెంట్కి పంపించారు. అమ్మాయిల కాలేజీకి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ అడుగుడా అని నేను మొహమాట పడతా అంటే ప్రాబ్లం గో అన్నారు.
నాకు ఇప్పటికి గుర్తు ఆ సబ్ ఎడిటర్ ఎక్కడ ఉన్నారు కానీ లలిత మాథ్యూ అని అదొక గుడ్ సబ్ ఎడిటర్ ఆమె నన్ను పంపింది. ఆడ నాకు ఆ అమ్మాయి పేరు ఇప్పటికీ గుర్తు, సంయుక్త రే అని. అంటే ఇది ఎప్పుడు 1983 నేను చెప్పింది, 84 అంటే 40 ఏళ్ళ కింద. బహుశా ఆ అమ్మాయికి ఇప్పుడు 55 ఏళ్ళు ఉండొచ్చు, 53 ఏళ్ళు ఉండొచ్చు. ఆ అమ్మాయి క్లాస్లో బ్రిలియంట్, నెంబర్ 1. హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ పోయి అడిగితే ఇంకో ఈ అమ్మాయికి అడగండి అన్నాడు. నేను అడిగాను, నాకు అడగడం కూడా తప్పు అడిగాను. డోంట్ యూ థింక్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వల్గారిటీ అన్నాడు. అంటే నా దృష్టిలో అది వల్గారిటీ. ఆమె ఏమన్నా తెలుసా, ఐ డోంట్ థింక్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వల్గారిటీ as long as you understand it is reality but not fiction అని. అంటే నా తల తిరిగిపోయింది. నేను ఎవరితో సంయుక్త రాయ్తో మాట్లాడుతున్నానా లేకుంటే నేను ఇంకెవరితో మాట్లాడుతున్నాను అని నాకు పిచ్చెక్కిపోయింది. సైకాలజిస్ట్తో మాట్లాడుతున్నానా అని. అన్నానంటే ఇదంతా ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్. ఇవన్నీ ఎందుకు చెప్తాను, దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. అంటే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్. సంయుక్త రేతో మాట్లాడుతున్నానా, సెగ్మెంట్ ఫ్రాయిడ్తో మాట్లాడుతున్నానా డౌట్ వచ్చింది. ఐ డోంట్ థింక్ is vulgarity as long as you understand it as reality but not as fiction అన్నది 8వ తరగతి అమ్మాయి. అంటే నేను నేను ఇంకా చాలా వెనుకబడి ఉన్నానే అనుకున్నా. అది అనుకొని నేర్చుకున్నా. అందువల్ల అప్రెంటిస్షిప్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది, మామూలు అనుభవం కాదు. సో అందువల్ల ఐ రియలీ వెల్కమ్ ద స్కిల్ డెవలప్మెంట్. కానీ ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు లెక్కలు చెప్పాను, 2016 నుంచి 2022 మధ్య ఈ రకరకాల ప్రభుత్వ స్కిల్లింగ్ ప్రోగ్రాంలో నైపుణ్యం పొందిన వాళ్ళు 18% మాత్రమే ఉద్యోగాలు పొందారు. అంటే ఉద్యోగాలు లేకపోతే నువ్వు ఎంత నైపుణ్యం ఉన్నా లాభం లేదు కదా. సో అందువల్ల ఇవాళ ఆటోమేషన్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ ఉద్యోగాలను తీసేస్తోంది. ఇవాళ మీకు చాట్ జీపీటీల యుగం ఇది, పర్ప్లెక్సిటీ యుగం. మీరు ఒక న్యూస్ కావాలి అంటే పర్ప్లెక్సిటీ యాప్లోకి వెళ్ళి గివ్ మీ బడ్జెట్ సమ్మరీ అంటే ఇచ్చేస్తుంది. నువ్వు రాయాల్సిన అవసరం లేదు, కాపీ చేసుకొని ఒకసారి చదువుకొని తప్పులున్నా చూసుకొని ఇచ్చేస్తుంది. మీరు ఇలా తెలుగులో అనువాదం చేయాలంటే ఒకప్పుడు న్యూస్ పేపర్ డెస్క్లో, టీవీ ఛానల్ డెస్క్లో మీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇప్పుడు అవసరం లేదు, ఇంగ్లీష్ సగం వచ్చినా చాలు. అనువాద్.org అని మీరు వెళ్ళి మీరు ఆ ఇంగ్లీష్లో ఉన్న 5 లైన్ల దాంట్లో పెట్టండి, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. బ్యూటిఫుల్గా ఇస్తుంది. 80% అక్కడ ఇస్తుంది, 80 to 90% అక్కడ వస్తుంది. ఇంకో 10% జాగ్రత్త పడాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది, ప్రజల ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఎందుకంటే ఒక సబ్-ఎడిటర్ చేయాల్సిన పని 5 సబ్-ఎడిటర్లు చేయాల్సిన పని ఒక్కరు చేస్తారు. ఎందుకంటే 5 ఈ అనువాదం లేకపోతే నువ్వే అనువాదం చేయాలి. అలా పెట్టినాక ఒకసారి చూసుకుంటే కదా, ఒకసారి తప్పు ఉందా అని ఒక రీడింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. అందువల్ల అప్రెంటిస్షిప్ను, స్కిల్లింగ్ను మనం ఆహ్వానించాలి. కానీ అల్టిమేట్గా క్వాలిటీ జాబ్స్ క్రియేట్ కాకపోతే ఈ స్కిల్లింగ్ ఉపయోగలేదు. ఈ స్కిల్లింగ్ కూడా హై లెవెల్ ఆఫ్ స్కిల్లింగ్ ఉండాలి. ఇప్పుడు సాధారణ నైపుణ్యానికి వాల్యూ లేదు మార్కెట్లో. ఇవాళ మార్కెట్లో అద్భుతమైన నైపుణ్యానికే వాల్యూ ఉంది. సో ఇవాళ సాధారణ నైపుణ్యానికి ఎక్కడా వాల్యూ లేదు. మీడియాక్రిటీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ది ఎకానమీ. అందువల్ల స్కిల్లింగ్